స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. భారత రాజ్యాంగ నిర్మాతకు ప్రభుత్వ విప్ ఘన నివాళి. అంబేద్కర్ విగ్రహాలకు నీడ కల్పిస్తానని యనమల దివ్య హామీ. అనకాపల్లి జిల్లాలో స్పీకర్, హోంమంత్రి పర్యటన. పోలీస్ స్టేషన్ల భవనాలకు ప్రారంభోత్సవాలు. రాజమండ్రిలో అంబేద్కర్ జయంతి. బాబాసాహెబ్కు ఎమ్మెల్యేలు ఘన నివాళి. అనకాపల్లిలో భారతరత్న జయంతి. రాజ్యాంగ నిర్మాతకు నేతల నివాళి. భారత రాజ్యాంగ నిర్మాత, దళిత బహుజనుల ఆశాజ్యోతి, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య ఘన నివాళి అర్పించారు. కాకినాడ జిల్లా తునిపట్నంలో కూటమి దళిత నేతలు ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆమె గొల్లా అప్పారావు సెంటర్లో న్యాయ కోవిదుడు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య ఆలోచన కార్యరూపం ఇవ్వబోతున్నారు. తునిపట్టణంలో జరిగిన న్యాయ కోవిదుడు, వివక్షత లేని సమాజ స్థాపనకు అలుపెరగని కృషివలుడు, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విప్ యనమల దివ్య జై భీమ్కు నివాళులు అర్పిస్తూ తుని నియోజకవర్గంలో నలుదిశలా ఉన్న అంబేద్కర్ విగ్రహాలు పాడవకుండా షెల్టర్లు నిర్మిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. మాజీ ఆర్థిక మంత్రి రమణ రామకృష్ణుడు ఆదేశాలతో తుని నియోజకవర్గం కూటమి దళిత నేతల ఆధ్వర్యంలో తుని పట్టణంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. స్థానిక గొల్లప్పారావు సెంటర్లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే యనమల దివ్యకు తుని నియోజకవర్గ దళిత సోదరీమణులు ఘనంగా స్వాగతం పలికారు. ఇక్కడ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి దళిత నేతలతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఆమె అనంతరం కూరపాటి రఘు అధ్యక్షతన జరిగిన అంబేద్కర్ జయంతి సభకు హాజరయ్యారు. దళిత నేతలతో కలిసి కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే యనమల దివ్య భారత రాజ్యాంగానికి కట్టుబడి సమాజం కోసం కృషి చేస్తామని, అంబేద్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని అదే స్ఫూర్తితో పనిచేస్తామని సైనికులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా శ్రీమతి యనమల దివ్య మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నతికి నిరంతరం శ్రమించిన మహానీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. కూరపాటి రఘు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో దళిత నేతలు లంకా సునీల్ రాజు, కూరపాటి రఘు, బోడపాటి శ్రీను, శాఖ సుభద్రరావు, జువ్వాల సత్యబాబు, సిద్ధాంతపు సత్యబాబు, పెదపూడి గవరయ్య, తుమ్మలపల్లి నాని, బోడపాటి అప్పారావు, గుటాల అప్పారావు, డేగల నాగార్జున, తాటిపాక సురేష్, బోడపాటి నాగమణి, వారా జ్యోతి, నెలపర్తి సత్యవతి, జనసేన దీనా, జనసేన శివ, బోడపాటి కిరణ్, జల్లు వాసు, ఆరుగురు నోకరాజు, దేవరకొండ గౌరీశంకర్, జి లక్ష్మణ్, కాలమహర్, జుత్తకు విజయ్, ఆరుగుల కృష్ణ, బోడపాటి శిరీష, మట్ల అనిల్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని యనమల కుటుంబం భారీ అన్న సమరాధన ఏర్పాటు చేశారు. అంబేద్కర్ జయంతి వేడుకలు ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన అన్న సమరాధనను ప్రారంభించిన ఆమె స్వయంగా భోజనాలు వడ్డించారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు అన్న సమరాధనను స్వీకరించారు. అపరా అక్కడ సేవ కొట్టాలి సేవ కొట్టుకుందు जय बोलो अंबेडकर महाराज की जय बोलो अंबेडकर महाराज की जय बोलो अंबेडकर महाराज की जय भीम जय भीम जय
जय भीम जोहार जोहार डॉक्टर बी.आर. अंबेडकर जोहार जोहार डॉक्टर बी.आर. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి జరుపుకుంటున్నాము. 135వ జయంతి జరుపుకుంటున్నాము. ఆయన రాజ్యాంగ నిర్మాత, మేధావి, అలాగే ఒక దార్శనికుడు. ఇలాగా ఎన్నో ఎంత చెప్పుకున్నా చాలదే. నాకు ఒక సోదరి అన్నట్టు ఎంత తక్కువ చెప్పినా చాలా చెప్పాల్సింది చాలా ఉంది ఆయన గురించి. అటువంటి వారికి నిజంగా మన ఇవాళ ఘన నివాళి అర్పించుకోవడం చాలా మన తుని నియోజకవర్గ తరఫున జరిపించుకుంటున్నాం. వారికి ఘన నివాళి అర్పించుకుంటున్నాము. అలాగే వారు పుట్టింది మహారాష్ట్రలో 1891లో మహారాష్ట్రలో రత్నగిరి అనే గ్రామంలో పుట్టి బాంబేలో మన లాయర్గా వృత్తిలో నిరుపేదలకి కూడా ఎంతో నిరుపేదల హక్కుల గురించి కూడా వారు ఎంతగానో పోరాడారు. అలాగే మన బాంబే నుంచి శాసన మండలికి ఎన్నికై మన దళితుల హక్కుల గురించి పోరాటం కొనసాగించారు వారు. అలాగే మన సమాజంలో కుల వివక్షత లేకుండా అందరికీ సామాజిక న్యాయం అందించాలని ఎంతో పోరాటం చేశారు. ఇలాగా వారి స్ఫూర్తితో కూడా మనం అందరం మన యువత, ముఖ్యంగా మన యువత కూడా ముందుకు సాగాలి అని చెప్పేసి సమాజంలో కూడా ఏదో హక్కుల కోసం పోరాటం చేయకుండా సమాజంలో ఒక మార్పు తీసుకొచ్చి యువతకి ఒక వారికి వారంటూ ఒక మార్పు ఏర్పడాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సభ ద్వారా నేను యువతకు అందించే సందేశం ఇదే. మీరు ఊరికే మా హక్కులు అని పోరాడకుండా సమాజానికి మంచి చేయండి. ఒక మంచి మార్క్ అనేది మీరు ఒకటి ఏర్పరచుకోండి. అంబేద్కర్ గారి స్ఫూర్తిని తీసుకోండి. అలాగే తెలుగుదేశం పార్టీ వచ్చేసరికి కూడా తెలుగుదేశం పార్టీ కూడా అంబేద్కర్ గారి స్ఫూర్తితోటే పెట్టిన పార్టీ. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకు ఆ అడుగులతోటే మన మహిళల్లో ఆస్తి హక్కులు కానీ కల్పించడం కానీ, దళితులకి న్యాయం చేయడం కానీ ఇవన్నీ చేసింది కూడా ఆనాడు అన్న ఎన్టీఆర్ హయాంలో మన తెలుగుదేశం పార్టీ చేసిన పనులు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా అంబేద్కర్ గారి స్ఫూర్తి తీసుకొని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. అలాగే మా కూటమిగా మా తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా ఒక విజ్ఞప్తి. మైటీడీపీ ట్యాబ్ యాప్ అనేది ఒకటి ఉంది. అందులో కూడా మీరు అందరూ కూడా అది డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ పూర్తిగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఆ యాప్ మీకు అందరికీ కూడా ఒక బ్రిడ్జ్ లాగా ఏర్పడుతుంది. మాతో ఏమైనా పనులు చెప్పాలన్నా సరే, ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నా సరే ఆ యాప్ అనేది ఒకటి ఉంది. ఆ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకొని మీరు అందరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అనకాపల్లి జిల్లా నాతవరం మండల కేంద్రంలో మంగళవారం అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత విస్తృతంగా పర్యటించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని నాతవరం ఎస్సీ కాలనీలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా స్థానిక లబ్ధిదారులు ఏర్పాటు చేసుకున్న సోలార్ గృహాన్ని వారు ప్రారంభించారు. వీటితో పాటు నాతవరం, కృష్ణదేవిపేట, గొలుగొండ మండలాల్లో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాలను వారు లాంఛనంగా ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, స్పీకర్ అయ్యన్న పాత్రుడి ఆశీర్వాదంతోనే తాను ఈ స్థాయికి ఎదిగానని, ఆయన తన పదవికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తున్నారని కొనియాడారు. ఇవాళ ఇక్కడ 3 చెప్పాను నేను. మరి ఇవాళ ఎస్పీ గారు అయితే చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఒక నుంచి 3 నెలల నుంచి సార్ ఓపెనింగ్ అంటున్నారు. మరి మేడం గారు ఇవాళ వచ్చి ఆ కేసులు ఓపెన్ చాలా అదృష్టంగా భావిస్తున్నాను. గొలుగొండ 3 స్టేషన్లు కూడా ఇంపార్టెంట్ సార్. నేనేం లేదు, లాండ్ ఆర్డర్ విషయంలో నో ప్రాబ్లం లేదండి. నేను హ్యాపీగా ఉన్నాను. నేను చాలా సంవత్సరాలు బట్టి చూస్తాను, ఎస్ఐఎల్, ఎస్సీఏవి, డిఎస్పీని చూస్తాను. కానీ 2 సంవత్సరాలు లాండ్ ఆర్డర్ మా ఏరియాలో లాండ్ ఆర్డర్ మనకు పర్ఫెక్ట్గా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. అయితే ఒక 2 విషయాల్లో ఈ సలహా ఏంటంటే, లాండ్ ఆర్డర్ విషయంలో కామెంట్ చేయను ఎందుకంటే పర్ఫెక్ట్ నాకు నా అభిప్రాయం ప్రకారం నేను చేస్తున్నాను. మన నర్సిపల్లి పండుగ అయిందమ్మా, అయినప్పుడు 2 లక్షల మంది వచ్చారు పండగకి. 2 లక్షల మంది 2 రోజులు ఉన్నారు మా ఊర్లో. రాత్రి 2 గంటలకి స్టేజ్ ప్రోగ్రామ్ నడిచిందండి నేను. ఆ రాత్రి కూడా నడిచిందండి. ఎలా ఉంది, ఇంత మంచి జనం ఉన్నారు కదా, ఏమవుతుందో ఏమంటే నేను నడుస్తూ ఉంటే ఆడవాళ్ళు పిల్లలతో చిన్న పిల్లలతో రాత్రి 12 గంటలు ఫ్రీగా తిరుగుతున్నారు.
నేను ఆఫ్ చేసి అమ్మ బాగుందా అంటే, సార్ ఎక్కడ చిన్న గొడవ లేదు సార్, సరదాగా తిరుగుతున్నాం పిల్లలతో. రాత్రి 12:30 1 గంటకి అంత పెర్ఫెక్ట్గా మీ పోలీసు బ్రహ్మాండంగా పనిచేశారు. ఏదేం చదివి నాట్ ఇది మీకు సంతోషం కోసం చెప్పలే, మీ కళ్ళాలు చూశాను కాబట్టి. పోలీస్ మాత్రం ఆ రోజు ఒక్క చిన్న సంఘటన చాలా పర్ఫెక్ట్గా జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న ఆ ఏరియాలో ఉన్న ఎస్ఐలు కానీ సిఐలు కూడా పర్ఫెక్ట్గా ఉన్నారు. అది ఒక్కళ్ళు తప్పించి ఆ ఒక్కరి గురించి అక్కడ చెప్తాను, గొలువాళ్ళలో చెప్తాను, ఇక్కడ చెప్పండి. అది స్టేజ్ మీద చెప్తాను, మీ ముందు చెప్తాను. ఇప్పుడు మిగతా ఎస్ఐలు కానీ సిఐలు కూడా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఇక తారక్ అయితే నాకు చాలా ఉన్నాం, అంటే అందరూ ఇష్టమే పోలీసు, అతనంటే స్పెషల్ గౌరవం నాకు. ఎందుకంటే ఎస్ఐ గారు, నాతో ఎస్ఐ గారు డ్యూటీ ఎంత చేస్తాడో పబ్లిక్ అవేర్నెస్ కూడా తీసుకొస్తారు సార్. పిల్లలందరినీ మోటివేట్ చేసి వాలీబాల్ ఆడించడం, స్పోర్ట్స్ విడిచిపెట్టడం, వాళ్ళందరినీ స్పోర్ట్స్ మీద పంపించడం, కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఉంటాయంటే బుక్స్ ఇవ్వడం, చదివించడం, ఎగ్జామ్స్ పంపించడం, ఇవన్నీ చేస్తున్నారు సార్. ఎవరు చేస్తారు ఈ రోజుల్లో? నేను ఒక కేడీపేటలో స్పోర్ట్స్ మీట్ పెట్టాడు. ఇదేంటి? భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు రాజమండ్రి గోకవరం బస్టాండ్ వద్ద ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి నరసింహకిషోర్, నగర కమిషనర్ రాహుల్ మీనా, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముఖ్య అతిథులుగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. రాజ్యాంగానికి ముందు ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మన సామాజిక నివాళులు అర్పించడం అన్నది ఒక గొప్ప అదృష్టంగా భావిస్తా ఉన్నాం. మనకు ఈ సమాజంలో అసమానతలు తొలగడానికి గాని, బలహీన వర్గాలు ఈ స్వేచ్ఛా వాయువుల్ని అందరితో పాటు సరి సమానంగా ఆస్వాదించడానికి గాని, ప్రజాస్వామ్యానికి గొప్పతనం తీసుకొచ్చిన విధానానికి కానీ, ప్రపంచ దేశాల్లోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఈ దేశాన్ని కొనియాడుతున్న విధానం కానీ, ఇవన్నీ సాధ్యమైనవి అంటే కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వల్లనే అనే విషయాన్ని మనందరం కూడా గమనించాలి. ఆయన ఇచ్చిన అవకాశంతో ఈరోజు అనేక మంది వర్గాలు, బలహీన వర్గాలు అభివృద్ధి చెందుతా ఉన్నారు, ముందుగా అడుగులు వేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఒక బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తి గాని, ఒక ప్రజాప్రతినిధి అయిన సందర్భాన్ని కానీ, వారి యొక్క అభ్యున్నతికి కానీ నేను చేస్తున్న కార్యక్రమాలు ఆయనే స్ఫూర్తి అనే విషయాన్ని కూడా నేను గుర్తిస్తా ఉన్నా. ఈరోజు ప్రభుత్వం కూడా అంబేద్కర్ గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా కుల అసమానతల్ని తొలగిస్తూ సమాజంలో వారికి ఇవ్వాల్సిన ఆర్థిక ప్రోత్సాహాలతో పాటు రాజకీయంగా కూడా అన్ని విధాలుగా కూడా అవకాశాలు ఇచ్చుకుంటూ ముందుకెళ్తా ఉంది కూటమి ప్రభుత్వం. తప్పకుండా ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను, అంబేద్కర్ గారిని అభిమానించే ప్రతి వ్యక్తి కూడా జయంతి నాడు, వర్ధంతి నాడు ఆయన్ని స్మరించడం కాదు, ప్రతి రోజు స్మరించాలి. ఆయన ఆశయాన్ని అందిపుచ్చుకోవాలి, ఆయన ఆశయ సాధనకి కృషి చేయాలి. ఆయన చూపించిన బాటలో అడుగులు ముందుకు వేయాలి. అలాగే అంబేద్కర్ గారు అందరివాడు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. అనపర్తిలో అంబేద్కర్ విగ్రహాలకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అదేవిధంగా అనపర్తి జూనియర్ సివిల్ కోర్టు ప్రాంగణంలో జరిగిన జయంతి వేడుకల్లో జడ్జి వంశీకృష్ణ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అనపర్తిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి అంబేద్కర్ గారి ఆలోచన విధానం అంటే తాత్వికత్వం ఉండాలని వారు బోధించారు. విజ్ఞానం అనేది 10 మందికి ఉండాలి. చదువు అంటే విజ్ఞానమే కానీ ముక్కుబడిగా చదవటం కాదు, డిగ్రీల కోసం చదవడం కాదు అనేది ఆ రోజు వారు బోధించడం జరిగింది.
అందుకే ప్రపంచంలోనే అత్యుత్తమ యూనివర్సిటీ లండన్ యూనివర్సిటీలో ఆయన చదువు అభ్యసించినప్పటికీ భారతదేశానికి సేవలు అందించాలి, భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనే లక్ష్యంతో వారు పనిచేయడం జరిగింది. వారి జీవన విధానం గమనిస్తే వారు చదువుకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో, ముఖ్యంగా స్త్రీలకి అన్ని విధాలుగా కూడా ప్రోత్సాహం లభించాలి అని ఆలోచన చేశారు. వారి ఆలోచన విధానాన్ని మొట్టమొదటిగా అందుకున్నది కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. అంబేద్కర్ గారి ఆలోచన విధానానికి అనుగుణంగా మహిళలకి ఆస్తిలో సమాన హక్కు, మహిళలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఆనాడు నందమూరి తారక రామారావు గారు. ఇది ఆనాడు అంబేద్కర్ గారు బోధించిన విధానం. ఆ తదుపరి మహిళలకి ఆర్థిక స్వావలంబన ఉండాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళలను ఆర్థికంగా ఎదిగే శక్తిగా తీర్చిదిద్దడం జరిగింది. మరి అదేవిధంగా అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని అందుకునే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఈనాడు కూటమి ప్రభుత్వం కానీ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చట్టసభల్లో కూడా మహిళలకి రిజర్వేషన్లు కల్పించాలి, తద్వారా మహిళల ప్రాతినిధ్యం పెంచాలని 33% అటు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఇటు శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ వారి ప్రాతినిధ్యం పెంచే విధంగా. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో అభివృద్ధి పనులను క్షేత్రస్థాయి పరిశీలన చేశారు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఇందులో భాగంగా అనపర్తి ఎర్రకాలువ వంతెన వద్ద నుండి వీర్రాజు మామిడి వరకు 80 లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనపర్తి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎంతో పారదర్శకంగా జరుగుతున్నాయని అన్నారు. ఈ రహదారిలో వ్యాపార కేంద్రాలు, దైవక్షేత్రాలు, కళ్యాణ మండపాలు ఉన్నాయని, ప్రజల సౌకర్యార్థం ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుందని తెలిపారు. గత వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో రహదారులన్నీ నిర్లక్ష్యానికి గురయ్యాయని అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో రహదారుల నిర్మాణం ఎంతో నాణ్యతగా, పారదర్శకంగా జరుగుతుందని అన్నారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అనపర్తిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి అంబేద్కర్ గారి ఆలోచన విధానం అంటే తాత్వికత ఉండాలని వారు బోధించారు. విజ్ఞానం అనేది 10 మందికి ఉండాలి, చదువు అంటే విజ్ఞానమే కానీ ఒక్కబడిగా చదవటం కాదు, డిగ్రీల కోసం చదవడం కాదు అనేది ఆ రోజు వారు బోధించడం జరిగింది. అందుకే ప్రపంచంలోనే అత్యుత్తమ యూనివర్సిటీ లండన్ యూనివర్సిటీలో ఆయన చదువు అభ్యసించినప్పటికీ భారతదేశానికి సేవలు అందించాలి, భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనే లక్ష్యంతో వారు పనిచేయడం జరిగింది. వారి జీవన విధానం గమనిస్తే వారు చదువుకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో, ముఖ్యంగా స్త్రీలకి అన్ని విధాలుగా కూడా ప్రోత్సాహం లభించాలి అని ఆలోచన చేశారు. వారి ఆలోచన విధానాన్ని మొట్టమొదటిగా అందుకున్నది కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. అంబేద్కర్ గారి ఆలోచన విధానానికి అనుగుణంగా మహిళలకి ఆస్తిలో సమాన హక్కు, మహిళలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఆనాడు నందమూరి తారక రామారావు గారు. ఇది ఆనాడు అంబేద్కర్ గారు బోధించిన విధానం. ఆ తదుపరి మహిళలకి ఆర్థిక స్వావలంబన ఉండాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు. గెలుపు వీరుడు కోర్టు మెట్లెక్కి విజేతగా నిరూపించుకున్నాడు. ఓటమి చెందిన నేత 5 ఏళ్ల అధికారాన్ని అనుభవించాడు. ముమ్మిడివరం మండలం గాడిలంక పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారుడు పెడిరెడ్డి నాగమునీంద్రరావు, కూటమి మద్దతుదారుడు పెద్దిరెడ్డి వెంకటకృష్ణారావు పోటీ పడ్డారు. గెలుపు దోబూచులాడింది. ఓట్ల లెక్కింపులో 10 ఓట్లు నాగమునీంద్రరావు గెలిచినట్టు అధికారులు ప్రకటించారు. ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని వెంకటకృష్ణారావు కోర్టు గడపెక్కితే సుదీర్ఘ విచారణ తర్వాత గెలుపు సాధించుకున్నారు. ఈలోగా పుణ్యకాలమంతా అయిపోయింది. సర్పంచుల పదవీ కాలం ముగియటం, గెలుపు దక్కించుకున్న వెంకటకృష్ణారావుకు పదవి ఎండమావే అయింది.
మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత వైసీపీ ప్రభుత్వంలో 2021 ఫిబ్రవరి 21వ తారీఖున మరి పంచాయతీ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా జరగడం జరిగింది. ఆ రోజున్న ప్రభుత్వం, ఆ రోజున్న ప్రజాప్రతినిధులు ఒక దుర్మార్గమైన ఆలోచనతో, ప్రజాప్రతినిధుల ఒత్తిడితో మరి రిజల్ట్లు కూడా తప్పుగా ఇచ్చిన మన నియోజకవర్గంలో ఉన్న గాడిలంక గ్రామంలో యాక్చువల్గా వైసీపీ పార్టీ ఓడిపోయినా కానీ 10 ఓట్లు మెజార్టీతో చూపించడం జరిగింది. ఆ రోజు మా అభ్యర్థి రీకౌంటింగ్ అడిగినా దాన్ని ఖాతరు చేయకుండా మరి రిజల్ట్ ఈ అధికారులు అందరూ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా పంచాయతీల్లో కూడా మన కాట్రేంగూర మండలంలో కూడా ఏదైతే పల్లంకూరు కాట్రేనికోనలో కూడా ఇదే రీతిలో అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా కౌంటింగ్ టైంలో ఏజెంట్లు రాకుండా చేసి మరి కరెంటు కూడా ఆర్పేసి చేసిన దాఖలాలు మనందరం కూడా చూసాం. దాన్ని ఆశ్రయించుకుని ఆ రోజు మరి రీకౌంటింగ్ చేయని పద్ధతిలో మరి ఏదైతే లాయర్ గారు ఉన్నారు ఆర్ఎస్ఎన్ గారి ద్వారా ఆ రోజు పోటీ చేసిన కృష్ణారావు గారు మరి కోర్టులో వేయడం జరిగింది. అది నిన్నే రిజల్ట్ కోర్టులో ఆ కౌంటింగ్ చేసి తిరిగి టీడీపీ అభ్యర్థి 14 ఓట్లతో నగ్గినట్టుగా కోర్టు మరి తీర్పు ఇచ్చిందంటే ప్రజాస్వామ్యాన్ని ఎక్కడ తీసుకెళ్లారో మనందరం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు కానీ, ఆ ప్రభుత్వం కానీ, అక్కడ ఆ రోజు పనిచేసిన అధికారులు కానీ మరి వాళ్ళందరినీ కూడా పూర్తిగా సస్పెండ్ చేయవలసిన అవసరం ఉంది. ఇది కలెక్టర్ గారు, ముఖ్యమంత్రి గారు. అనకాపల్లి జిల్లాలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆది ఆంధ్ర సంఘం జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో స్థానిక జీవీఎంసీ 83వ వార్డు భీమునిగుమ్మం సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహానికి స్థానిక శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీష్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆది ఆంధ్ర సంఘం గౌరవ అధ్యక్షులు లంబా రాజేంద్ర ప్రసాద్, మైళ్లపల్లి నాగేశ్వరరావు, సబ్బవరపు గణేష్, పూతల శ్రీనివాసరావు, పందిరి దయ్యాలరాజు, సమ్మంగి కనకారావు, కూరాకుల దేవి ప్రసాద్, గొర్లి వెంకట బాలసుబ్రహ్మణ్యం, కటారి మహేశ్వరరావు, గొర్లి శివరాజు, సిమ్మిటి రామకృష్ణ, తెరపల్లి మణికుమార్, కమిటీ సభ్యులు పందిరి నరసింగరావు, బెల్లం శ్రీనివాసరావు, కసింకోట అప్పారావు, నేతల రాము, దౌర్ల కిషోర్, పిట్ట మారయ్య, చింతల రామకృష్ణ, గొర్లి చిన్న నూకరాజు, మాదాల విజయ్, గెలకల కిరణ్, చెక్క బుజ్జి, గాలి కనక మహాలక్ష్మీరావు, మాటూరు ఈశ్వర్రావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. 135వ జయంతోత్సవ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ దేశ ప్రజలు ఘనంగా నివాళులు అర్పించడం కాకుండా వారి ఆదర్శంలో, వారు చెప్పినటువంటి మార్గదర్శనంలో ఈ దేశానికి పటిష్టమైనటువంటి రాజ్యాంగ పునాది అనేది వేసి ప్రపంచ దేశాల్లోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందించబడడానికి, సుస్థిర ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి రాజకీయ సుస్థిరత, సామాజిక సుస్థిరత, ఆర్థిక సుస్థిరత రాజ్యాంగం ద్వారానే, వారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారా ఇవి అమలు చేయడానికి అవకాశం కలిగింది. కాబట్టి ఈరోజు ఈ దేశం ఎంతగా అభివృద్ధి సాధించగలుగుతున్నాం. ఎన్నో ప్రజాస్వామ్య దేశాలు చూస్తున్నాం. అన్ని దేశాలకి మిన్నగా అత్యంత ఎక్కువ జనాభా ఉన్నటువంటి పెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. ఈ దేశానికి పూర్వవైభవం వచ్చే విధంగా వారి రాజ్యాంగ పునాదులు వేయడమే కాకుండా సమాజాన్ని నిర్మించాలి. కులాలకి, మతాలకి, వర్గాలకి, ప్రాంతాలకి, భాషలకు అన్నిటికీ కూడా అతీతంగా సోదరభావంతో ఈ దేశ ప్రజలంతా కూడా ముందుకు వెళ్ళాలని వారు చేపించినటువంటి బాట ఏదైతే ఉందో ఆ బాటలో వెళ్ళినప్పుడే వారి ఘనమైనటువంటి నివాళులు అర్పించిన వాళ్ళు అవుతాం. ఈ దేశంలో స్వతంత్రం రాకముందే రిఫార్మ్స్ రావాలి, సామాజిక న్యాయం జరగాలని కార్మికులకి అప్పుడు వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్నప్పుడు స్వతంత్రం రాకముందు 42 నుంచి 46 వరకు అప్పట్లోనే లేబర్ లాస్లో రిఫార్మ్స్ తీసుకొచ్చి 8 గంటల పని దినాలు ఉండాలి. అదేవిధంగా మహిళలకు, గర్భిణీ మహిళలకు వారికి వెసులుబాట్లు కల్పించాలి ఉద్యోగ వ్యవస్థలో అనేది కాకుండా ఎంప్లాయ్మెంట్, స్టేట్ ఇన్సూరెన్స్ అనే పథకాన్ని తీసుకురావడానికి నాంది పలికింది ఆ రోజుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంతేకాకుండా మన
భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశానికి చేసిన అమూల్యమైన సేవలు చిరస్మరణీయమని, దేశానికి ప్రజాస్వామ్య పునాది వేసిన మహోన్నత వ్యక్తి అని, ఆయన రూపొందించిన భారత రాజ్యాంగం అందరికీ మార్గదర్శకంగా నిలిచిందని వైఎస్ఆర్సీపీ అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్, జిల్లా సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, మాజీ పార్లమెంటు సభ్యురాలు బీశెట్టి వెంకట సత్యవతి పేర్కొన్నారు. మంగళవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా జీవీఎంసీ 83వ వార్డు భీమునిగుమ్మం సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈరోజు స్థానిక భీమునిగుమ్మంలో జరుగుతున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జన్మదిన వేడుకలను ఎంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి ఆది ఆంధ్ర సంఘం సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి వివిధ పార్టీల రాజకీయ నాయకులకు, అదేవిధంగా సీనియర్ నాయకులందరికీ, ఇక్కడ చేసినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో, ఆయన ఆశయాల్లో గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొనసాగించి ఎన్నో సంక్షేమ పథకాలు అందించి పేద మధ్యతరగతి కుటుంబాలు అందరితో సమానంగా ఉండాలని 5 సంవత్సరాల పరిపాలన కొనసాగించారు. ఏ విధంగానైతే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో సూచించిన విధంగా అందరికీ సమాన హక్కు ఉంది అనేటువంటి రాజ్యాంగ వ్యాఖ్యలతో ఈ పరిపాలన కొనసాగించారు. కాబట్టి మనందరం కూడా అంబేద్కర్ గారిని ఎప్పటికీ మర్చిపోలేనటువంటి విధంగా విజయవాడ నడిబొడ్డున మాజీ ముఖ్యమంత్రి వర్యులు దాదాపు 130 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మనందరం కూడా అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలి. అంబేద్కర్ గారు ఏ విధంగానైతే రాజ్యాంగాన్ని రచించారో అందులో ఉన్నటువంటి ప్రతి వ్యాఖ్యను కూడా మనందరం ఆదరించి మనందరం ఫాలో అవి నడుచుకోవాలని కోరుకుంటూ మనందరి తరఫున అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్. అనకాపల్లి గవరపాలెం అంబేద్కర్ నగర్లో 4 రోడ్ల కూడలి వద్ద ఫూల్బాగ్ రోడ్డు వద్ద భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశయజ్యోతి, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు పాల్గొన్నవారు కొరతాల భాస్కర్, దూలం బుచ్చిరాజు, పావడ కామరాజు, రేబాక మధుబాబు, మైలపల్లి నాగేశ్వరరావు, మామిడి నూకరాజు, సిద్దికొండ మాణిక్యాలరావు, మునగా పాక నరసింగరావు, మర్రా జోగారావు, గోవాడ రాజు, మిడిపాటి హరిప్రసాదు, కట్ట అప్పలరాజు, మర్రా రమేష్, నేతలు చంద్రశేఖరు, నడుపూరు నాయుడు, చెక్కా పార్వతి, చెక్కా కుమారు, బొడ్డు చిన్నతల్లి, బొడ్డు అప్పలనాయుడు పాల్గొన్నారు. మరి ఈరోజు అంబేద్కర్ గారి జయంతి ఇవాళ వాడవాడల ఊరు అంతా కలిపి ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్రంలో, అలాగే ప్రతి దేశంలో ఉండేటువంటి ప్రతి భారతీయుడు కూడా ఇవాళ ఘనంగా ఒక పండగ వాతావరణంలో నిర్వహించుకునేటువంటి రోజు ఈరోజు. ఎందుకంటే ఇది భారతీయులందరికీ కూడా గర్వకారణమైనటువంటి, ఇవాళ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరుగాంచినటువంటి భారతదేశానికే ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగంగా నిర్మించినటువంటి మన బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం ఈవేళ ప్రతి ఒక్కరూ కూడా కంకణం కట్టుకొని పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేటువంటిది మనందరం కూడా గమనించాలి. ఈవేళ ప్రపంచంలోనే ఏ దేశ పౌరుడికి లేనటువంటి ఇవాళ భారతీయుడికి అత్యంత ప్రాథమిక హక్కుల్ని కాపాడేటువంటి ఇవాళ ఒక రాజ్యాంగంలో ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు శాఖ పలాస అగ్నిమాపక కేంద్రం నిర్వహించిన అగ్నిమాపక వారోత్సవాలను పలాస ఎమ్మెల్యే శ్రీమతి గౌతు శిరీష ప్రారంభించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా అగ్నిమాపక శాఖ సిబ్బంది తమ వద్ద ఉన్న పరికరాలను ప్రదర్శించి వాటి వినియోగంపై వివరించారు. అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అత్యవసర పరిస్థితుల్లో అనుసరించాల్సిన భద్రతా చర్యలపై అవగాహన కల్పించారు. అలాగే ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చలివేంద్రంను ఎమ్మెల్యే గౌతు శిరీష గారి చేతుల మీదుగా ప్రారంభించారు. వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించే ఈ చలివేంద్రం ఉపయోగకరంగా నిలుస్తుందని కార్యక్రమంలో పాల్గొన్నవారు పేర్కొన్నారు.
నా దగ్గరకు వచ్చి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత రాజ్యాంగ నిర్మాతకు ప్రభుత్వ విప్ ఘన నివాళి. అంబేద్కర్ విగ్రహాలకు నీడ కల్పిస్తానని యనమల దివ్య హామీ. అనకాపల్లి జిల్లాలో స్పీకర్, హోంమంత్రి పర్యటన. పోలీస్ స్టేషన్ల భవనాలకు ప్రారంభోత్సవాలు. రాజమండ్రిలో అంబేద్కర్ జయంతి. బాబాసాహెబ్కు ఎమ్మెల్యేలు ఘన నివాళి. అనకాపల్లిలో భారతరత్న జయంతి. రాజ్యాంగ నిర్మాతకు నేతల నివాళి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.